ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026కు హాజరు కానున్నారు. ఈ సదస్సులో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. ఉదయం 9:30 ఏఐ సదస్సులో జరిగే ప్లీనరీ సెషన్లో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి పాల్గొంటారు. ఏపీలో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కల్పనకు సంబంధించిన కొన్ని ఎంఓయూలు కుదుర్చుకోనున్నారు. ఏఐ ట్యూటర్ ఏర్పాటు కోసం ఐఐటి మద్రాస్ కూడా ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోనుంది. ఎన్విడియా భాగస్వామ్యంతో ఏపీలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై ఈ సందర్భంగా ప్రకటన చేయనున్నారు. కరెస్పాండెంట్ శ్రీహరి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీహరి. రైట్ శ్రీదేవి, నేడు ఏదైతే ఇంపాక్ట్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు ఢిల్లీలో అయితే పాల్గొనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీని సాంకేతిక హబ్ గా తీర్చిదిద్దేలాగా పారిశ్రామికవేత్తలతో భేటీ అయితే ఉంది. దీంట్లో ప్రధానంగా పలు సంస్థలతో ఒప్పందాలు కూడా నేడైతే జరగనుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏఐ యాక్సిలరేటర్స్ ఏదైతే ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ పై కూడా సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా అస్సాం సీఎం ఎవరైతే అదేవిధంగా అస్సాం సీఎం తో పాటు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్, అదేవిధంగా టీసీఎస్ ప్రతినిధులు కలిసి పాల్గొంటారు. దీంతో ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాలపైన కూడా సీఎం చంద్రబాబు నేడు చర్చిస్తారు. అయితే దీంతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా 10 లక్షల మందికి నైపుణ్యతను కల్పించేలాగా ఐబిఎం సంస్థతో ఒక ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే క్వాంటమ్, అదేవిధంగా ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటు చేసే దానికోసం ఏదైతే యూనిసిస్ సంస్థ కూడా దీనికి ఒప్పందం అయితే కుదుర్చుకుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో క్వాంటమ్ కంప్యూటర్స్ తో పాటు ఏఐ టెక్నాలజీకి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అయితే పెట్టుబడులు పెట్టేందుకు అదేవిధంగా ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నారు. అయితే దీంతో ప్రధానంగా ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ప్రధానంగా ఐఐటి మద్రాస్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంట్లో ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్యంలో ఏపీలో పెద్ద ఎత్తున ఏఐ లివింగ్ ల్యాబ్స్ కూడా ఏర్పాటుకు ఒక ప్రకటన కూడా నేడు సీఎం చంద్రబాబు అయితే చేయనున్నారు. దీంతో పాటు ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏవైతే ఉన్నాయి, ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అదేవిధంగా సాయంత్రం యూకే ప్రతినిధులతో కూడా సమావేశం అవుతారు. సో రాత్రికి అయితే సీఎం చంద్రబాబు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ తన నివాసానికి అయితే చేరుకుంటారు. శ్రీదేవి. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.